హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మరో ప్రోడక్ట్తో మేము ముందుకు వచ్చాను. అదే MIVI Duopods ENC. సో ఇవి ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తున్నాయి. మనకి ఇది బడ్జెట్లో ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి. ప్రెసెంట్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకు 1399లో అవైలబుల్ ఉంది. బట్ ఇది లాంచింగ్ ప్రైస్లో మనకు 999కే మార్కెట్లో అవైలబుల్ అయింది. అండ్ రెగ్యులర్ డీల్స్ అండ్ ప్రెసెంట్ మార్కెట్లో ఉన్న డీల్స్ ఉన్నప్పుడు ఆ టైంలో ఇది మనకు అరౌండ్ 999కే అవైలబుల్ ఉంటుంది. సో ఆ టైంలో మీరు తీసుకుంటే ఇంకా బెస్ట్ చాయిస్ అవుతుంది ఈ MIVI Duopods. వీటి ఫీచర్స్ ఏంటి, మనం లేట్ చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసి దీని కంప్లీట్ ఫీచర్స్ ఏంటి చూద్దాం. సో ఇదే మనకు MIVI Duopods ENC F60 మోడల్ ఇది. సో రీసెంట్గానే MIVI కొన్ని సౌండ్ బార్డ్స్ కూడా లాంచ్ చేసింది. అవి మన ఛానల్లో నేను అన్బాక్స్ కూడా చేశాను. సో మీరు MIVI గురించి ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ సౌండ్ బార్ గురించి సో మన ప్రీవియస్ వీడియో కూడా చెక్ చేయొచ్చు. సో MIVI అనేది మనకు కంప్లీట్గా మన మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ప్రౌడ్లీ, ఎందుకంటే కంప్లీట్గా దీని మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మనకి ఇండియాలోనే జరుగుతుంది కాబట్టి. సో మీరు MIVIని ఎక్కువగా పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ని మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఈ మన దగ్గర ఉన్నది బ్లాక్ కలర్ వేరియంట్. సో దీన్ని అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను కంప్లీట్ ఫీచర్స్ ఏంటి చూద్దాం. ఇంకెందుకు లేట్, లెట్స్ ఓపెన్ ద బాక్స్ ఓవర్వ్యూ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ మనకు Duopods ENC F60 ది ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అని రాస్తుంది. కంప్లీట్గా బ్లాక్ ఇయర్ ఫోన్స్ని ప్రింట్ చేశారు, చూడడానికి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఉన్న మేజర్ ఫీచర్స్ అనేవి మనకు మెన్షన్ చేసి ఉన్నాయి. సో ఇందులో మనకు HD సౌండ్ ఉంటుంది అండ్ దాంతోపాటు సూపర్ సాలిడ్ బాస్ ఉంటుంది. మేజర్గా ఇందులో వీళ్ళు మెన్షన్ చేసేది సూపర్ సాలిడ్ బాస్ అనేది మనకు MIVIలో ఎక్కువగా వస్తుందని మెన్షన్ చేస్తున్నారు. సో అది ఎలా వర్క్ అవుతుందో కూడా మనం టెస్ట్ చేసి చూద్దాం. దాన్ని చూసారా, క్యాప్సిల్ డిజైన్లో వచ్చింది ఈసారి. సో లేట్ చేయకుండా దీని కంప్లీట్గా స్పెసిఫికేషన్స్ అన్ని మనం టెస్ట్ చేద్దాం. టచ్ కంట్రోల్స్ అన్ని ఎలా పనిచేస్తున్నాయో కూడా చూద్దాం. ఇది మనకు 1 year వారంటీ రిజిస్ట్రేషన్ కోసం. అండ్ దాంతోపాటు Duopods ENC F60 కంప్లీట్ యూజర్ మాన్యువల్ ఇది కూడా. అండ్ దాంతోపాటు సో వెల్కమ్ టు ద క్రూ ఆఫ్ MIVI అని ఇచ్చారు. సో కంప్లీట్గా ఇవి మన క్యాప్సూల్ డిజైన్ అయిన బ్లాక్ కలర్ MIVI Duopods. ఇంకో బాక్స్ వచ్చింది మనకు. సో ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఇచ్చారు. సో USB ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు MIVI బ్రాండింగ్తోని. దట్స్ ఇట్. క్యాప్సూల్ ఓపెన్ చేసి మనకు డైరెక్ట్గా బ్లాక్ కలర్లో ఉన్న వైర్లెస్ ఇయర్ పోడ్స్ కనిపిస్తున్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు లైట్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ బాటంలో మనకు Type-C పోర్ట్ ఉంది. ఇండికేటర్స్ అనేవి మనకు పేరింగ్ మోడ్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా 2 పేర్ అవుతున్నప్పుడు కనిపిస్తాయి. సో ఈ ఇండికేటర్స్ మనకు టాప్లో ఉన్నాయి. ఇక్కడ మనకు 2 మైక్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు బాటంలో కూడా 2 మైక్స్ ఉన్నాయి. ఈ గోల్డెన్ టిప్స్తో మనకు క్యాప్సూల్లో పెట్టగానే ఛార్జింగ్ అనేది అవుతుంది. దీని ఆపరేటింగ్ విషయానికి వస్తే మనకు పైన ఇక్కడ టాప్లో టచ్ కంట్రోల్ ఏరియా ఉంది. క్యాప్సూల్లో పెట్టగానే మనకు రెడ్ కలర్ లైట్ అయితే వస్తుంది. ఛార్జింగ్ కేసులో వైట్ కలర్ లైట్ ఇండికేషన్ అయితే వస్తుంది. సో ఎందుకంటే ఇవి ఛార్జింగ్ మోడ్లో ఉన్నాయి కాబట్టి మనకి ఇండికేషన్ వస్తుంది. సో కనెక్ట్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఇలా బ్లింక్ అవుతుంది, చూస్తారా. సో ఇది కంప్లీట్గా ఫుల్ ఛార్జింగ్ కాబట్టి మనకు లాస్ట్ లైట్ మాత్రమే బ్లింక్ అవుతుంది. లేదనుకోండి ఈ మిగతా లైట్స్ కూడా మనకు బ్లింక్ అవుతాయి. ఇయర్ పాడ్ని కనెక్ట్ చేసుకోవాలంటే దీంట్లో స్పెసిఫిక్గా ఏం లేదు. సింపుల్గా మన మొబైల్లో ఉన్న బ్లూటూత్ కనెక్షన్స్లోకి వెళ్ళి సెర్చ్ చేసామనుకోండి, బ్లూటూత్ ఆన్ చేసి సో డైరెక్ట్గా మనకు ఇవి చూపిస్తాయి ఈ మోడల్. సో ఇక్కడ మనకు MIVI Duopods F60 అని చూపిస్తుంది కదా, సింపుల్గా కనెక్ట్ చేసుకోవడమే. దీనికైతే స్పెసిఫిక్గా మనకి ఏ విధమైన యాప్ కంట్రోల్స్ మాత్రం ఇవ్వలేదు. జస్ట్ ఎలా వేసి పేరు కొట్టేస్తే ఆటోమేటిక్గా MIVI Duopods అనేవి కనెక్ట్ అయిపోయాయి. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ డైరెక్ట్గా బ్యాటరీ లైఫ్ కూడా చూపిస్తుంది. 100% ఇప్పుడు బ్యాటరీ లైఫ్ ఉంది కంప్లీట్గా. దీని కంప్లీట్ టచ్ కంట్రోల్స్ ఎలా పనిచేస్తామో మనం మొబైల్కి కనెక్ట్ చేసి చూపిస్తాను. రైట్ ఇయర్ బడ్ని డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది. అదే లెఫ్ట్ ఇయర్ బడ్ని డబుల్ ట్యాప్ చేసామనుకోండి ప్రీవియస్ ట్రాక్ వెళ్తుంది. రైట్ ఇయర్ బడ్ని లాంగ్ ప్రెస్ చేసామనుకోండి వాల్యూమ్ అప్ అవుతుంది. లెఫ్ట్ ఇయర్ బడ్ని లాంగ్ ప్రెస్ చేసామనుకోండి వాల్యూమ్ డౌన్ అవుతుంది. ఏదైనా సాంగ్ని పాజ్ చేయాలనుకోండి, సో సింగిల్ ట్యాప్ చేస్తే సాంగ్ అనేది పాజ్ అయిపోతుంది. సో ప్లే చేయాలనుకోండి, అదే సింగిల్ ట్యాప్ చేస్తే ప్లే అవుతుంది. సో పాజ్ ప్లే సింగిల్ ట్యాప్తోనే వర్క్ అవుతుంది మనకు. అదే కాల్స్ని లిఫ్ట్ చేయాలనుకున్నా కూడా అంతే, సింగిల్ ట్యాప్ చేసామనుకోండి కాల్ లిఫ్ట్ అయిపోతుంది. అదే మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి కాల్ అనేది కట్ అయిపోతుంది. మనం ఏదైనా ఒక ఇయర్ బడ్ని ట్రిపుల్ ట్యాప్ చేసామనుకోండి వాయిస్ అసిస్టెంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో చూసారు కదా, వాయిస్ అసిస్టెంట్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది ట్రిపుల్ ట్యాప్ చేస్తే.
బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది మనకు కంప్లీట్గా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ. చూసారు కదా మా MIVI Duopods F60 కంప్లీట్ రివ్యూ. సో దీంట్లో మనకు మేజర్గా దీని కాల్స్ విషయానికి వస్తే మనకు కాల్స్ మాట్లాడేటప్పుడు ఏ విధమైన ఇష్యూ అయితే లేదు. సో 2 మైక్స్ ఉండడం వల్ల చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ దాంతోపాటు దీంట్లో కంపెనీ క్లెయిమ్ చేసింది ఏంటంటే 70% వాల్యూమ్లో మీరు యూజ్ చేస్తే 50 అవర్స్ అనేది ప్లేబ్యాక్ వస్తుందని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. మనం ప్రాపర్గా కంప్లీట్గా అయితే దీన్ని 50 అవర్స్ అయితే స్ట్రెచ్ చేయలేము కదా. సో అందుకే మేబీ ఇది 50 అవర్స్ అయితే రాకపోవచ్చు కంప్లీట్ క్యాప్స్, అట్లీస్ట్ 35 అవర్స్ అలా అయితే పక్కా వస్తుండొచ్చు 70% వాల్యూమ్లో ఉంటే. కంపెనీ అయితే క్లెయిమ్ చేసేది 70% వాల్యూమ్లో ఉంటే మీకు 50 అవర్స్ అయితే ప్లేబ్యాక్ వస్తుందని కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఛార్జింగ్ విషయానికి వస్తే ఇది 1 అవర్ కంప్లీట్గా టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి విత్ కేస్. అండ్ దాంతోపాటు ఇందులో మనకు సౌండ్ విషయానికి వస్తే ఇందులో మనకు 12mm డ్రైవర్స్ ఉన్నాయి. సో బేస్ కూడా చాలా బాగుంది. బేస్ లెవర్స్కి అయితే MIVI చాలా బాగా యూజ్ అవుతుంది. సో కంప్లీట్గా బేస్ అయితే చాలా బాగుంది. అండ్ దాంతోపాటు మిగతా సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది కంప్లీట్గా బ్యాలెన్స్గా ఉంది. సో హెవీగా లేదు, ఏం కాదు, మిడ్స్ అవన్నీ నార్మల్గా ఉన్నాయి. సో మీకు ఒక నార్మల్ రేంజ్ హెడ్సెట్లో ఎలా వస్తుందో అలానే వస్తుంది. సో ఇది మనకు కంప్లీట్గా MIVI Duopods F60 యొక్క కంప్లీట్ రివ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. దాంతోపాటు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి అందరికీ తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు అగైన్ మై నెక్స్ట్ వ్లాగ్.